హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ స్కూల్లో వార్డెన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ వెళ్తాయి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ స్కూల్లో వార్డెన్ ఉద్యోగాలు. లేటెస్ట్ వార్డెన్ జాబ్స్ రిక్రూట్మెంట్ 2024. గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ 2024. ప్రభుత్వ స్కూల్లో వార్డెన్ ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగులకు కేవలం 10వ తరగతి అర్హతతో అర్హులైన అభ్యర్థులకు అప్లై చేయవచ్చు. ఎంపికైన వారికి 30,000 జీతం ఇస్తారు. సో ఫ్రెండ్స్, 10వ తరగతి క్వాలిఫికేషన్తో ఈ వార్డెన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగులకు 30,000 రూపాయలు ఇస్తారంట. దీని యొక్క అర్హత వచ్చి 10వ తరగతి అర్హతతో ఈ జాబ్ వస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కింద చూద్దాం. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ సైనిక్ స్కూల్. భర్తీ చేస్తున్న పోస్టులు వార్డ్ బాయ్. అర్హతలు 10th పాస్. మొత్తం ఖాళీల సంఖ్య 2. అప్లికేషన్ విధానం అండ్ అప్లికేషన్ తేదీలు. అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ వచ్చి సైనిక్ స్కూలు. భర్తీ చేసిన పోస్టులు వచ్చి వార్డ్ బాయ్ పోస్టులు. అర్హతలు వచ్చి 10వ తరగతి పాస్ అయితే చాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2, అంటే 2 పోస్టులు ఉన్నాయంట. అప్లికేషన్ విధానం ఎలాగంటే అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి. కనీస వయస్సు అంటే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి కనీస వయసు వచ్చి 18 సంవత్సరాలు. గరిష్ట వయసు అంటే ఇంకా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అంటే లాస్ట్ మ్యాక్సిమం వయసు ఎంత అంటే 50 ఇయర్స్ అనమాట. 50 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అది కూడా పోస్ట్లో పంపించాలన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపాయలు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపాయలు. దీని యొక్క జీతం వచ్చి 30,000 రూపాయలు. అంటే పర్ మంత్ 30,000 రూపాయలు మీకు చెల్లిస్తుంది ఈ ఎగ్జామ్ కానీ మీరు క్వాలిఫై అయితే. ఎగ్జామ్ ఏముండదు, ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపిక విధానం ఏంటంటే రాత పరీక్ష అంటే ఎగ్జామ్ పెడతారు, ఇంటర్వ్యూ పెడతారు, స్కిల్ టెస్ట్ ఏదైనా స్కిల్ ఉంటే స్కిల్ టెస్ట్ పెడతారు, ఎంపిక చేస్తారండి ఫ్రెండ్స్. అప్లికేషన్ పంపాల్సిన చిరునామా అంటే మీరు పోస్ట్ ద్వారా పంపిస్తారు కదా, దాని యొక్క చిరునామా వచ్చి ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, ఇంపాల్, పిఓ, పనగై, యాంగ్డాంగ్, ఇంపాల్, ఈస్ట్ 795114. సో ఫ్రెండ్స్, దీని యొక్క అప్లికేషను మీరు ఈ యొక్క చిరునామాకి పంపించాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, 30,000 జీతం కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. దీని యొక్క నోటిఫికేషను మనం పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు నోటిఫికేషన్ ఇదిగో డౌన్లోడ్ అవుతుంది. నోటిఫికేషన్ చూస్తే మనకి పూర్తి వివరాలు తెస్తాయి. సైనిక్ స్కూల్, ఇంపాల్, మణిపూర్, అండర్ సైనిక్ స్కూల్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సైనిక్ స్కూల్ నుంచి మణిపూర్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేమ్ అండ్ నేచర్ ఆఫ్ పోస్ట్ వార్డ్ బాయ్ 2 పోస్టులు ఉన్నాయంట. మేల్ అండ్ ఫీమేల్ కెన్ అప్లై. ఎలిజిబిలిటీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి మ్యాట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అంటే మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాసు ఏదైనా గవర్నమెంట్ అయిన ఇన్స్టిట్యూషన్లో పాస్ అవ్వాలన్నమాట. డిజరబుల్ BA, BSc, BCom, degree in degree diploma in sports from a recognized government university should be able to converse fluently in English. సో ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ అంటే BA, BSc ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. అలాగే షుడ్ ఏబుల్ టు కన్వర్స్ ఫ్లూయెంట్లీ అంటే ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడితే మనకి జాబ్ వస్తుంది. దీని యొక్క పే స్కేల్ వచ్చి 30,000 రూపాయలు పెర్ మంత్ అనమాట. దీని యొక్క ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ వచ్చి ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ, అంటే ఎస్టీకి ఒక పోస్టు, ఓబీసీకి ఒక పోస్టు దీనికి ఒక జాబ్లు ఉన్నాయన్నమాట. అలాగే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటర్న్ టెస్ట్ పెడతారంట, స్కిల్ టెస్ట్ పెడతారంట, ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ పెడతారు. ద క్యాండిడేట్ సెక్యూరింగ్ మినిమం ఎసెన్షియల్ మార్క్స్ షార్ట్ లిస్టెడ్. మీకు ఎగ్జామ్ పెట్టిన దాంట్లో షార్ట్ లిస్ట్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తే మీకు ఉద్యోగం ఇస్తారనమాట. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపీస్. ఇది 500 రూపీసు పెట్టి మనం ఇక్కడ మనకు ఒక అడ్రస్ ఇచ్చారు కదా, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, ఇంపాల్, దానికి పేమెంట్ చేయాలన్నమాట. పేమెంట్ చేసి అందులో పెట్టి పోస్ట్లో పెట్టి పంపించాలి. హౌ టు అప్లై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, ఇంపాల్, పిఓ, పన్గై, ఎన్గో. ఆ అడ్రస్కి మనం పోస్ట్ చేయాలన్నమాట. పోస్ట్ చేస్తే మనకి జాబ్ వస్తుంది అనమాట. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్టెంట్ అంటే మన లాస్ట్ డేట్ ఎప్పుడంటే 31 ఆగస్ట్ లోపు క్యాండిడేట్ ఏంటంటే పోస్ట్ పంపించాలి, అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట పోస్ట్. సో మనకి టైం లేదు కాబట్టి ఇప్పుడే పంపించేసుకోండి. ఈ వీడియో వెంటనే పంపించేసుకోవాలి. SC, ST, OBC, ఎక్స్ సర్వీస్ అని ప్రతి ఒక్కరు అప్లికేబుల్. ప్రతి ఒక్కరికి కూడా ఫీజు 500 రూపీస్. ఎవరికి చేంజెస్ ఏం లేవు.
స్కూల్ అడ్మినిస్ట్రేషన్ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ ద వేకెన్సీ డ్యూ టు ఎనీ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ రీజన్స్. మీరు ఏదైనా తప్పు చేస్తే స్కూల్ వాళ్ళే మిమ్మల్ని క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఓన్లీ షార్ట్ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఎగ్జామినేషన్. మీకు ఎగ్జామినేషన్ ఎలా పిలుస్తారంటే, మీరు అప్లికేషన్లు అన్నీ పెట్టిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఎగ్జామినేషన్కి పిలుస్తారనమాట. అలాగే ఓన్లీ షార్ట్ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ నో టీఏడిఏ. అంటే మీకు ట్రావెలింగ్ ఛార్జీలు ఏమి ఇవ్వరు అనమాట. అక్కడికి ఎగ్జామ్ పిలిచినప్పుడు మీరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా సరే టీఏడిఏ మాత్రం అస్సలు ఇవ్వరు. సెలక్షన్ విల్ బి క్యారీడ్ అవుట్ ప్యూర్లీ ఆన్ ఏ మెరిట్ బేస్. మీకు మెరిట్ బేస్ ద్వారా ఈ ఉద్యోగం ఇప్పిస్తారనమాట. సో ఫ్రెండ్స్, సైనిక్ స్కూల్ ఇదిగో ఇందులో చూసి ఈ అప్లికేషన్ ఇలా చూసి ఇవన్నీ ఫిల్ చేసి మంచిగా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బదులు కొట్టండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. తక్కువ ఫీజు అంటే తక్కువ జాబ్లు ఉన్నాయని కాదు, 500 రూపీస్ కదా ఎంతకు వచ్చి పెడతాం మనం. సో అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.